భారత యుద్ధ తంత్రానికి పాక్ ఉక్కిరిబిక్కిరవుతోంది. దౌత్యపరంగా పాక్ను ఏకాకి చేస్తున్న భారత్ ఇప్పుడు కీలక రంగాలను దెబ్బకొట్టే వ్యూహాలు అమలు చేస్తోంది. సింధు నది నీటిని నిలిపివేసిన భారత్ పాక్ సైన్యానికి నిద్ర లేకుండా రంగంలోకి దిగింది. భారత వ్యూహాలు అంతుచిక్కక ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియక పాక్ సైన్యం దీనంగా చూస్తోంది. సరిహద్దుల్లో మాత్రం కాల్పులకు తెగబడుతోంది. ఇదే సమయంలో భారత్ మరో అనూహ్య నిర్ణయం తీసుకుంది. నావిగేషన్ జామర్లు ఏర్పాటు చేసింది. దీంతో పాక్ ఇక భారత్లోని సైన్యాన్ని కానీ విమానాలను కానీ టార్గెట్ చేయలేదు. పాకిస్తాన్కి జంక్షన్ జామ్. బార్డర్ దగ్గర జామర్ల ఏర్పాటుతో పాక్ కళ్లు కట్టేసినట్లే. గగనతలం మూసేయడంతో పాక్కి వేల కోట్ల నష్టం. పాకిస్తాన్కి వరుస షాకులిస్తున్న భారత్ తాజాగా ఎయిర్ క్రాఫ్ట్ నావిగేషన్ సిస్టమ్ ని బ్లాక్ చేసేందుకు జామర్లను ఏర్పాటు చేసింది. ఈ జామర్లు శాటిలైట్ బేస్డ్ నావిగేషన్ ప్లాట్ఫామ్స్ ను అడ్డుకోగలిగే సత్తా కలిగి ఉన్నాయి. రష్యా, అమెరికా, చైనా సొంత నావిగేషన్ వ్యవస్థలను తయారు చేయగా వాటినే పాకిస్తాన్ వాడుకుంటోంది. ఈ మూడింటిని కూడా భారత్ ఏర్పాటు చేసిన జామర్స్ బ్లాక్ చేయగలవు. దీంతో పాకిస్తాన్ భారత్లోని లక్ష్యాలను కానీ విమానాలను కానీ టార్గెట్ చేయడం అంత సులువుగా కుదరదు. బార్డర్ దగ్గర ముఖ్యంగా పశ్చిమ ప్రాంతంలో ఈ అడ్వాన్స్డ్ జామింగ్ సిస్టమ్స్ ని భారత్ ఏర్పాటు చేసింది. మరోవైపు బుధవారం భారత ప్రభుత్వం పాక్ విమానయాన సంస్థలకు మన దేశ గగనతలాన్ని మూసేస్తున్నట్లుగా అధికారికంగా ప్రకటించింది. ఇందుకు సంబంధించిన నోటంను తాజాగా బుధవారం జారీ చేసింది. ఈ నిర్ణయం ఏప్రిల్ 30 నుంచి మే 23 వరకు అమల్లో ఉంటుంది. ఆ తర్వాత కూడా కేంద్రం వీటిని కొనసాగించే అవకాశాలు ఉన్నాయి. దీంతో పాకిస్తాన్కు సంబంధించిన కమర్షియల్ లీజుకు తీసుకున్న సైనిక విమానాలు భారత గగనతలాన్ని ఉపయోగించుకోలేవు. ఈ నిర్ణయంతో పాక్ విమానాలకు తీవ్ర ఇబ్బందులు తప్పేలా లేవు. కౌలాలంపూర్ సహా మలేషియాలోని ఇతర నగరాలు, సింగపూర్, థాయిలాండ్ వంటి ప్రాంతాలకు వెళ్లాలంటే ఇప్పుడు చైనా, శ్రీలంక గుండా దూర ప్రయాణం చేయాల్సిందే. దీంతో పాకిస్తాన్ ఎయిర్లైన్స్ సంస్థల విమానాలు ఎక్కువ దూరం ప్రయాణించడంతో పాటు ఎక్కువ సమయం తీసుకోవాల్సి ఉంటుంది. ఇలా వెళ్లడంతో పాక్ భారీగా ఆదాయాన్ని కోల్పోవడం ఖాయమైంది.